శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. ఛానల్లోకి స్వాగతము. కన్యా రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 26వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున కన్యా రాశి వారి జాతకులు మీ ఇంట్లోని ఒక స్త్రీ ఈ రోజు వెన్నుపోటు పొడవడం పక్కా. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి, లేకుంటే జరిగే నష్టాన్ని పూరించుకోలేకపోతారు. ఈ రోజు అసలు ఏం జరగబోతుంది, ఆ యొక్క స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో ఎక్కువగా ఉంటారు. విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో అనేక రకాల మార్పులు చేసి వాటిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి శ్రమిస్తూ ఉంటారు. ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ దినఫలాల ప్రకారం చూస్తే గనక నమ్మిన ఒక స్త్రీ, మీ ఇంట్లోని ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తోంది. షూరిటీ, సంతకాల విషయంలో జాగ్రత్త. మీకు పరిచయం ఉన్న ఈ స్త్రీ వల్లనే ఇలా జరగబోతుంది. అత్యంత సన్నిహితురాలు, మీ తోడబుట్టిన వారు కావచ్చు, లేదా మీ యొక్క భార్య తరపు బంధువులు కావచ్చు, మీ యొక్క మాతృమూర్తి తరపు బంధువులు కావచ్చు. మిమ్మల్ని సహాయం అడిగినప్పుడు అది ఆర్థిక పరమైన అంశమైన ఇతరత్ర ఏ సహాయం అయినా కానీ ఆ సహాయం చేయడం వల్ల మీకు ఏదైనా కీడు జరిగే అవకాశం ఉందా అంటూ కొంచెం సమయం తీసుకుని ఆలోచించండి. వారు ఇంటికి వచ్చి మాట్లాడినా, ఫోన్ చేసి మాట్లాడినా నాకు కాస్తంత సమయం కావాలి అని చెప్పి ఆ యొక్క క్షణం నుండి తప్పించుకునే ప్రయత్నం చేయండి. మొహమాట పడి అన్నారు అంటే గనక ఖచ్చితంగా కష్టం అనేది మీ ఇంటి గుమ్మం వద్దే ఉన్నది అనే విషయాన్ని మరువద్దు. మీతో పాటుగా కుటుంబం అంతా కూడా కష్టాల పాలు అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని సహాయం చేయడం ఉత్తమం. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. పరిస్థితులు ఆ విధంగా మారతాయి. ఆ స్త్రీ అటువంటిది కాకపోయినా ధనం మూలం ఇదం జగత్ అని అంటారు పెద్దలు. ధనం ఏదైనా చేయించొచ్చు, ధనం ఏ సమస్య అయినా సృష్టించొద్దు. ఎంత పెద్ద బంధాన్ని అయినా నాశనం చేసేది ధనం మాత్రమే. ఈ విషయం గ్రహించాలి మీరు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే మీ పైన కుళ్ళును, అసూయను కలిగి ఉన్న స్త్రీ కూడా కావచ్చు. ఇటువంటి స్త్రీ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనేది గ్రహించుకోండి. మీ యొక్క లైఫ్ లో ఉండి ఉన్నట్లయితే వారు పనిచేసే చోట కూడా ఉండొచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు. అటువంటి స్త్రీ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆ స్త్రీ మీ ఇంటికి పదే పదే వస్తూ వెళ్తూ ఉండొచ్చు. వారికి మీకు మధ్యన కుటుంబంతో సహా ఎంతో బాండింగ్ ఉండి ఉండొచ్చు. వారు మీతో ఏది మాట్లాడినా సరే ఆ మాటల వెనకాల దాగి ఉన్న పరమార్థం ఏమిటో ఖచ్చితంగా గ్రహించండి. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఇన్నాళ్ల నుంచి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కొన్ని ఆర్థికపరమైన అంశాల్లో ఇరికించడానికి, కొన్ని పెట్టుబడులు పెట్టించడానికి, కొన్ని వ్యసనాలకు మిమ్మల్ని బానిస చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీల విషయంలో కూడా జరగొచ్చు, పురుషుల విషయంలో కూడా జరగొచ్చు. ఈ విధంగా ఒక స్త్రీ రీత్యా మాత్రం మీకు ఈ రోజున ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం ఈ రోజు మీ ముందుకొస్తుంది. ఒక నూతన వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వస్తారు. వినియోగదారులుగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. మీకు అనుకోకుండా పరిచయం కావచ్చు, ఆన్లైన్ ద్వారా పరిచయం కావచ్చు. ఇలా ఎవరైనా సరే, ఏ రకంగా అయినా సరే నూతన వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో ఉంటుంది. వారి వల్ల మీ యొక్క జీవితంలో ఈ రోజున అనేక రకాల పరిణామాలు భవిష్యత్తులో కూడా సంభవించబోతున్నాయి. ఈ రోజు వారి వల్ల ఊహించని ఒక పరిణామం కూడా సంభవించే అవకాశం ఉంది. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి
వారి మాటల ద్వారా మీకు కొన్ని సలహాలు సూచనలు అందబోతూ ఉన్నాయి. ఈ కారణంగా వారి వల్ల మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార జీవితం గురించి కాస్తంతగా మెలకువలు నేర్చుకునే అవకాశం రాబోతోంది. ఈ రోజున ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు, కానీ పరిష్కారాలు మాత్రం ఖచ్చితంగా లభించబోతూ ఉన్నాయని చెప్పాలి. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, పై అధికారులతో విభేదాలు కూడా రావచ్చు, పని ఒత్తిడి కాస్త పెరగవచ్చు. ఇందులకు గాను గొడవకు దారితీసే ప్రయత్నాలు కూడా ఎక్కువగా వారు చేస్తారు, మీరు అయినా చేస్తారు. అధికారాన్ని చెలాయిస్తే మీ యొక్క ఉద్యోగ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజున అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉండబోతుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో మాత్రము చిన్న చిన్న మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానగా కూడా మారబోతున్నాయి. కావున జాగ్రత్త. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.